ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వందే భారత్ ట్రైన్లో జర్నీ చేశారా? జర్నీ చేసి ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేశారనేది కామెంట్ చేయండి. ఇక్కడ వందే భారత్ ట్రైన్ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి, అది ఓకే. బట్ అట్ ద సేమ్ టైం మన కాస్ట్ కూడా అట్లనే ఉంటుందా అండి? సో నార్మల్గా మనం ప్రైజెస్తో పోలిస్తే, అంటే నార్మల్ ట్రైన్ ప్రైజెస్తో పోలిస్తే కాస్ట్ కూడా కొంచెము హెవీగానే ఉంటుంది. పర్లేదు, ఆన్ టైం అనేది తీసుకెళ్తుంది అనమాట మనల్ని. జర్నీ అనేది ఒక 2 or 3 minutes లేట్ అవ్వచ్చు, కానీ ఆన్ టైం అయితే పర్ఫెక్ట్గా తీసుకెళ్తుంది అండి ట్రైన్. సో మీరు ట్రైన్ లోపల చూడండి ఎలా ఉంటుంది ఏమనేది. మనం ట్రైన్ ఎక్కాక ఇంకొక మ్యాగజైన్, నెక్స్ట్ ఒక న్యూస్ పేపర్, ఇంకొక మ్యాగజైన్ ఇస్తారు. ఎందుకు తెలుసా? మనకు బోర్ కొట్టుకోకుండా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చదవడానికి వాళ్ళు ఇస్తారన్నమాట. అది ఒక ప్లాట్ఫామ్ అని ఒక బుక్ ఇస్తారు, అందులో ట్రైన్స్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. వందే భారత్ ట్రైన్ ఎక్కడి నుంచి ఉంది, ఎట్లా ఏమి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మనకు. నెక్స్ట్ ఈవినింగ్ కదా, స్నాక్స్ అయితే మాకు వచ్చాయి. ఇదొకటి చిరుమురి లాగా మాకు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఏంటనేది నాకు ఐడియా లేదు, కానీ ఇదైతే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నెక్స్ట్ జింజర్ టీ గురించి అసలు నాకైతే అసలు చాలా అనిపించింది, ఏందిరా జింజర్ టీ అని. నెక్స్ట్ టమోటా సాసు. మనం అన్నీ తిన్నాక కడుపులో వాటర్ తాగడానికి ఒక జ్యూస్ ఇస్తారు. నెక్స్ట్ సమోసా ప్రొవైడ్ చేశారనమాట. వాళ్ళు జింజర్ టీ చేసుకోవడానికి ఒకటి పౌడర్ లాగా మాకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా పాలిస్తారు అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? సింపుల్ గా ఒక కుప్లో వేడి వాటర్ ఇచ్చి అందులో కలుపుకోమని చెప్పారు. నేనైతే ఫుల్ షాక్ అయినా దాంట్లో.